దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చి వారం రోజులు అవుతుంది. కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజలకు మేలు జరగనుంది. ఇప్పటివరకు కేవలం 63% మంది మాత్రమే క్యాష్లెస్ వినియోగించుకుంటున్నారు. మిగతా 37% మంది ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. ప్రస్తుతం క్యాష్లెస్ సదుపాయంపై అవగాహన కల్పిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ను ఏ ఆసుపత్రిలోనైనా ఉపయోగించుకోవాలంటే 48 గంటల ముందు సంబంధిత హాస్పిటల్తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సర్జరీలు, చికిత్సకు ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసుల్లో ముందుగా పేషెంట్ను అడ్మిట్ చేయాల్సి వస్తే ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోగా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఆసుపత్రి యాజమాన్యం ఆథరైజేషన్ మెయిల్ పంపించాల్సి ఉంటుంది. సంబంధిత ఆసుపత్రితో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలాంటి అవగాహన ఒప్పందం లేకుండా డబ్బులు కట్టకుండానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది. క్యాష్లెస్ ఎవ్రీవేర్ సదుపాయంతో ఆరోగ్య బీమా పాలసీదారులు ఎవరైనా ఆసుపత్రిలో చేరితే వారి నుంచి ముందుగా డబ్బు కట్టించుకోకుండానే చికిత్స అందించాలి. పాలసీ పరిమితి ఎంత మొత్తానికి ఉందో అంతవరకు కంపెనీలే భరించాలి. మిగతా మొత్తం మాత్రమే పాలసీదారుల నుంచి ఆసుపత్రులు వసూలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సదుపాయం కేవలం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం కంపెనీల ఒప్పందంతో సంబంధం లేకుండా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పాలసీదారులకు నగదు రహిత చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ 48 గంటల్లోగా సంప్రదించకపోతే క్యాష్లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవటం కుదరదు. ఆ తర్వాత బిల్లులు పెట్టుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్లెస్ సదుపాయం ద్వారా హాస్పిటల్స్తో పాటు ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. దీనిపై అవగాహన మరింత పెరిగితే చాలా మందికి సద్వినియోగం చేసుకుంటారు. హాస్పిటల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్సూరెన్స్ సంస్థలకు తెలియడం ద్వారా మోసాలు అరికట్టడానికి వీలు కలుగుతుంది. అక్రమంగా క్లెయిమ్స్ పెట్టేవారి సంఖ్య తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లోనూ క్యాష్లెస్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తులో కేవలం వాట్సాప్ ద్వారానే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈమెయిల్ ద్వారా జరుగుతోంది. ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్కు అనుమతి ఉంది. క్యాష్లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రీఎంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనవరి 25న ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రిఫండ్ ప్రక్రియ వల్ల కస్టమర్లు ఆర్థికంగా ఒత్తిడితో పాటు క్లెయిమ్ చేసుకునే విషయంలోనూ అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు. మోసాలను అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరించనుంది. క్యాష్లెస్ సేవల వల్ల పాలసీదారులు సులభంగా సేవలు పొందే అవకాశాలు ఉండటంతో బీమా తీసుకునే వారి సంఖ్య భవిష్యత్తులో పెరుగుతుందని, దానివల్ల ప్రీమియంలు తగ్గుతాయని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.